హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో ఈ సీజన్లో మొట్టమొదటి థ్రిల్లర్ చూసాం. ఈ సాటర్డే రోజున సెకండ్ మ్యాచ్ ఇటు రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటన్స్. సో లాస్ట్ ఓవర్లో కూడా ఆ టెన్షన్ మెయింటైన్ అయింది, కానీ రాజస్థాన్ 6 runs తేడాతో మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్ళిపోయింది. వరుసగా 2 విజయాల వాళ్ళకి ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు, అలాంగ్ విత్ పంజాబ్ అండ్ ఢిల్లీ. మరోవైపు గుజరాత్ టైటన్స్కి హోమ్ గ్రౌండ్లో ఆడిన మొదటి మ్యాచ్లో ఓడిపోయారు, అంతకుముందు మ్యాచ్ కూడా ఓడిపోయారు. సో 2 మ్యాచ్లు ఓడిపోయి వాళ్ళు డిసప్పాయింటింగ్, బట్ మంచి ఫైట్ ఇచ్చారు. వాళ్ళు పెద్ద టార్గెట్ 211 runs టార్గెట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు చాలా గట్టి ప్రయత్నం చేశారు. బట్ దే కుడ్ నాట్ ఫినిష్ ఇట్ ది వే, బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్. ముఖ్యంగా లాస్ట్ 4-5 ఓవర్లో బాగా టెన్షన్ అనిపించింది అందరికీ కూడా. బట్ ఓవరాల్గా రాజస్థాన్ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్కి 4 వికెట్లు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్. అండ్ జోఫ్రా ఆర్చర్ అండ్ తుషార్ దేశ్పాండే 19th and 20th ఓవర్ చాలా బాగా వేశారు. దాంతో రాజస్థాన్ గండం గట్టెక్కింది. ఎందుకంటే ఆస్కింగ్ రేట్ వాజ్ ఆల్వేస్ విత్ ఇన్ ద రీచ్. 10.5 ఎంతో కొట్టాలి వాళ్ళు ఓవర్కి. ఆల్మోస్ట్ 10 runs per over కొడుతూనే ఉన్నారు, 10 runs అండ్ అబోవ్. అలాగే వాళ్ళు 18th ఓవర్ వరకు అదే మెయింటైన్ చేస్తూ వచ్చారు, వికెట్లు పడుతున్నా సరే. సో చాలా థ్రిల్లర్గా సాగింది మ్యాచ్. బట్ రాజస్థాన్ వాజ్ ఎ బెటర్ సైడ్ ఆన్ దట్ డే. బౌలింగ్ బాగా చేశారు వాళ్ళు, బ్యాటింగ్ కూడా బెటర్గా చేశారు కంపేర్ టు గుజరాత్లో ఉన్న ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ మరొక్కసారి బయటపడింది. సో టాస్ గెలిచి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇంతవరకు ఎవరు తీసుకొని డిసిషన్, దిస్ ఇస్ మ్యాచ్ నెంబర్ 9. మొదటి 8 మ్యాచెస్లో కూడా టాస్ గెలిచిన క్యాప్టెన్స్ అందరూ కూడా ముందుగా బౌలింగ్ తీసుకున్నారు, కానీ అతను బ్యాటింగ్ తీసుకున్నాడు. పాజిటివ్ ఇంటెంట్ ఏంటంటే పిచ్ చాలా బాగుంది, బ్యాటింగ్ చాలా బాగుంది, దాని మీద పెద్ద స్కోర్ చేసి 200+ స్కోర్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలని అనుకుంటున్నామని చెప్పాడు. అదే చేశారు కూడా, 210 చేశారు. చాలా బాగా ఇంప్రెసివ్ స్టార్ట్. ఎప్పటిలాగే వైభవ్ సూర్యవంశీ, ఎస్ఎస్వి జైస్వాల్ చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. ఈసారి వైభవ్ కాదు, ఎస్ఎస్వి వాజ్ ది అగ్రెసర్. అతను చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. వైభవ్ కూడా మొదటి మ్యాచ్లో అంతా లాఫ్టెడ్ షాట్స్ ఆడిన, ఈసారి ఎక్కువగా గాల్లో కొట్టడానికి ట్రై చేయలేదు, ఆల్ అండ్ గ్రౌండ్ కొట్టే ప్రయత్నం చేశాడు. కొంచెం అతని ఆటలో కొద్దిగా షార్ట్ సెలెక్షన్ బెటర్గా అనిపించింది, మరీ ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళలేదు ఈసారి. అయినా కదా 31 runs చేశాడు, అవుట్ అయిపోయాడు. బట్ హీ వాజ్ లుకింగ్ గుడ్. మరి యశస్వి మాత్రం సూపర్గా ఆడాడు. అతను కొన్ని కొట్టిన షాట్ ఎఫర్ట్లెస్ 6లు కొట్టాడు. ఇట్ వాస్ రియలీ 1 shot ఓవర్ లాంగ్ ఆఫ్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్. సో యశస్వి లాస్ట్ మ్యాచ్లో చాలా ఆచితూచి ఆడిన యశస్వి ఈ మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి 80 runs యాడ్ చేశారు. పవర్ ప్లేలో 69 runs యాడ్ చేశారు. సో ది వన్ ద పవర్ ప్లే, బాసింగ్ ద పవర్ ప్లే. అది కదా ఈరోజున్న విజయ మంత్రం. సో అది వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. సో ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వాళ్ళ నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇచ్చారు. వైభవ్ తొందరగా అవుట్ అయినప్పుడు చాలు 30s 40s చేస్తారు. ప్రతి ఒక్కరు మీకు 50s 100s కొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఏంటంటే టీం కోసం మీరు ఒక కాంట్రిబ్యూషన్ చేయాలి విత్ గుడ్ స్ట్రైక్ రేట్. అదే ఫార్ములాతో ఇద్దరు కూడా క్విక్గా మెరుపులా మెరిసి ఇద్దరు కూడా తొందరగా అవుట్ అయిపోయారు. బట్ ధ్రువ్ జురెల్ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 3. ధ్రువ్ జురెల్ లాస్ట్ సీజన్లో అతన్ని లేట్గా పంపించారు. లేట్గా పంపిస్తే అతను ఫినిషర్గా ఈజ్ నాట్ గుడ్. బట్ ఎప్పుడైతే అతను నెంబర్ 3 ఇచ్చారో, నెంబర్ 3 గురించి అక్కడ రియాన్ పరాగ్ ఉన్నాడు. వరల్డ్ కప్లో హెట్మ్యాన్ నెంబర్ 3లో వాడు వెస్టిండీస్కి చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యాడు. అయినా సరే అతనికి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుని నెంబర్ 3 ఆడించాలని. ఆ నిర్ణయం దట్ పేడ్ ఆఫ్ బ్యూటిఫుల్లీ. స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయినా తర్వాత చివరికి వచ్చేసరికి బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్, 178 స్ట్రైక్ రేట్తో తీసుకోవచ్చు 75 runs. ఆల్మోస్ట్ చివరి దాకా ఉండి ఇన్నింగ్స్కి ఆ మొమెంటమ్ని ఇచ్చాడు. ఆ కంటిన్యూస్గా రన్ రేట్ మెయింటైన్ చేసేలా చేశాడు. 5 4లు 5 6లు కొట్టాడు. వండర్ఫుల్ నాక్ బై ధ్రువ్ జురెల్. అతను కూడా చాలా మంచి షాట్స్, అన్ని క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. చాలా ఆర్థడాక్స్ లుకింగ్ బ్యాట్స్మెన్, బట్ స్టిల్ వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్ ధ్రువ్ జురెల్. కానీ మిగతా వాళ్ళు పెద్దగా షైన్ కాలేదు. రియాన్ పరాగ్ తొందరగా అవుట్ అయ్యాడు. హెట్మయర్ ఒక స్మాల్ క్యామియో 18 runs చేశాడు, క్విక్గా రెస్ట్ చేశాడు. కానీ మిగతా వాళ్ళు అందుకో బట్ 210 మాత్రమే చేయగలిగారు. వీళ్ళ బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మిడ్ ఇన్నింగ్స్లో కానీ చివరిలో చెప్పింది ఏంటంటే ఆ పిచ్ పైన రాజస్థాన్ బ్యాట్స్మెన్ని 210కి రెస్ట్రిక్ట్ చేయడం మంచి ఫలితంగా వాళ్ళు భావించారు. నిజంగా కూడా అది మంచి ఫలితం. ఎందుకంటే
వాళ్ళకి బౌలర్స్ సార్ ప్రసిద్ధ్ కృష్ణ పవర్ ప్లేలోనే కనిపించాడు, 6th ఓవర్ వేశాడు అన్నట్టు. శుభ్మన్ గిల్కి నెక్ ఇంజరీ అయినట్టు, నెక్ స్పాజమ్స్, మళ్ళీ అతని గతంలో వచ్చిన గాయం తిరగబెట్టినట్టుగా ఉంది. అతను లేడు, రషీద్ ఖాన్ లెడ్ ద టీమ్. సో రషీద్ ఖానే ఆ బ్రేక్ త్రూ ఇచ్చాడు, ముందు బ్రేక్ త్రూ ఇచ్చింది రషీద్ ఖానే. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాడు. అండ్ మిగతా బౌలర్స్ మీకు సిరాజ్ కానీ, సిరాజ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా లాస్ట్ ఓవర్ చాలా బాగా వేశాడు. 2 బౌండరీలు ఇచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్ బాగా వేశాడు, 20th ఓవర్. ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అశోక్ శర్మ ఒక వికెట్ కూడా వచ్చింది అతనికి. అతను హీ బౌల్డ్ ది ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్, 154 కిలోమీటర్స్ వేగంతో ఫాస్టెస్ట్ డెలివరీ చేశాడు. సో బౌలింగ్ బాగా చేశారు వాళ్ళు, బౌలింగ్ అంతా బాగా చేశారు. బట్ 210 బోర్డు మీద పెట్టగలిగారు రాజస్థాన్ రాయల్స్, బికాస్ వాళ్ళకున్న బ్యాటింగ్, టాప్ త్రీ చేసిన బ్యాటింగ్ వల్ల దే మేనేజ్ 210 టు పుట్ 210 ఆన్ ద బోర్డ్. గుజరాత్ స్టార్ట్ చేసినప్పుడు కుమార్ కుషాగ్రా ఓపెన్ చేశాడు, అతన్ని గిల్ ప్లేస్లో వచ్చాడు. కుమార్ కుషాగ్రా బాగానే ఆడాడు, కానీ అంత కాన్ఫిడెంట్గా కనబడలేదు. అతని బాడీ లాంగ్వేజ్లో అంత కాన్ఫిడెన్స్ కనబడలేదు. బట్ సాయి సుదర్శన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సాయి సుదర్శన్ ఐ థింక్ ఈ స్కోర్డ్ 71 runs. చాలా చాలా బ్యూటిఫుల్గా అతను ఆడడం చూసాం మనం. సో అతను కొట్టిన షాట్స్ కానీ, అతను చాలా ఎలిగెంట్ బ్యాట్స్మెన్. కంటికి ఇంపుగా ఉంటుంది అతను బ్యాటింగ్, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం చాలా అగ్రెసివ్గా అతను బ్యాటింగ్ చేయడం చూసాం. సో సాయి సుదర్శన్ వల్లనే వాళ్ళు టార్గెట్కి అంత క్లోజ్గా వచ్చారని చెప్పాలి. కుమార్ కుషాగ్రా ఒక 18-20 చేశాడు, పెద్దగా రన్స్ చేయలేదు. బట్ ఇద్దరు కలిసి 78 runs యాడ్ చేస్తారు. 78 runsలో ఎక్కువ భాగం మేజర్ లయన్ షేర్ అంతా కూడా సాయి సుదర్శన్ది. పవర్ ప్లేలో వాళ్ళు అంత అగ్రెసివ్గా వాళ్ళు చేసినట్టు 69 చేయలేకపోయారు, వీళ్ళు 53 ఎంతో చేశారు. సో పవర్ ప్లేలో వాళ్ళంత ఎఫెక్టివ్గా వీళ్ళు ఆడలేదు. బట్ స్టిల్ ఒక మంచి పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. బట్లర్ కూడా బాగానే ఆడాడు, బట్ ఈ స్కోర్డ్ ఓన్లీ 26 runs. బట్లర్ ఎట్లయినా ఆ ఫామ్ పూర్తి స్థాయిలో అందుకున్నట్లేదు. ఈవెన్ కీపింగ్లో కూడా 2 టఫ్ ఛాన్సెస్ వదిలేశాడు. సో బట్లర్ ఇంకా కూడా ఆ కాన్ఫిడెన్స్ కనబడట్లేదు బట్లర్ విషయంలో. సో మీకు గిల్ అయిన లోటు కనిపించింది. సాయి సుదర్శన్ ఎంత బాగా ఆడినా, అతను ఒక 70 చేసినా సరే మిగతా బ్యాట్స్మెన్ అంది రాలేదు. మిగతా గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు, పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. సేమ్ థింగ్ వాషింగ్టన్ కూడా వచ్చి ఒక బౌండరీ కొట్టాడు, నెక్స్ట్ అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. రవి బిష్ణోయ్ బాల్ బ్యూటిఫుల్లీ. సాయి సుదర్శన్ అతనే అవుట్ చేశాడు. అంత గ్రేట్ డెలివరీ కాదు, కానీ ఒక పెద్ద హిట్ ఆడే ప్రయత్నం టాప్ ఎడ్జ్ అయింది. కానీ ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్ హ్యాడ్ ఏ బ్యాడ్ సీజన్. లాస్ట్ సీజన్లో 10.5 runs per ఓవర్, చాలా ఎకానమీ చాలా హై ఉండింది అతనిది లక్నో సూపర్ జైంట్స్కి. వికెట్స్ కూడా ఎక్కువ తీయలేకపోయాడు. సో లక్నోలో మొదటి నుంచే ఉన్నాడు, డ్రాఫ్ట్ చేసి తీసుకున్నారు అతన్ని మొదట్లోనే రాహుల్తో పాటు తీసుకున్నారు వాళ్ళు. కానీ అలాంటి వాడిని వాళ్ళు వదిలేశారు, ఎందుకంటే రవి బిష్ణోయ్ మధ్యలో రీసెంట్గా ఇండియాకు కూడా ఆడే ఛాన్స్ వచ్చింది. సెలెక్టర్స్ రాడార్లో లేడు ఇటీవల కాలంలో, కానీ మన ఏదో సడన్గా ఛాన్స్ కూడా వచ్చింది. అలాగే ఈ సీజన్లో అతను ఫిజికల్గా చాలా ట్రై చేశారని చెప్పాడు. లెంత్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా అతను చాలా వర్క్ చేసినంత కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా బాగానే చేశాడు, ఈ మ్యాచ్లో కూడా చాలా మంచి బౌలింగ్, 4 wickets, బెస్ట్ బౌలింగ్, 441 ఈజ్ బెస్ట్ ఫిగర్స్ ఇన్ IPL. అండ్ డెఫినెట్లీ ఆ తర్వాత అతనే గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేశాడు, వాషింగ్టన్ అవుట్ చేశాడు, అండ్ ద ఆల్ ఇంపార్టెంట్ సాయి సుదర్శన్ వికెట్ తీశాడు. కాబట్టి హీ బ్రోక్ ద బ్యాక్ ఆఫ్ గుజరాత్ టైటన్స్కి ఆ డెప్త్ లేకపోవడం. కానీ వాళ్ళు పిచ్ అంతా ఈజీగా ఉందంటే స్లోయర్ వన్స్ కూడా ఏం పని చేయట్లేదు అక్కడ. అదే జోఫ్రా ఆర్చర్ కూడా చెప్పాడు మ్యాచ్ తర్వాత, పేస్ ఆన్నే తప్ప పేస్ ఆఫ్ పని చేయట్లేదు, ఎందుకంటే ఆ పిచ్ ఏం గ్రిప్ కావట్లేదు. అవుట్ అండ్ అవుట్ రోడ్, ఇట్ వాస్ లైక్ ఎ రోడ్. దాని మీద వికెట్లు పడుతున్నా సరే షారుఖ్ ఖాన్ వచ్చాడు, 1-2 బౌండరీలు కొట్టాడు, రాహుల్ తెవాతియా కొట్టాడు. సో ఆ దాంట్లో మళ్ళీ రాహుల్ తెవాతియాని కూడా రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు, చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అది. సో వాళ్ళు కూడా థ్రెటనింగ్గా కనిపించారు. వాళ్ళందరూ అవుట్ అయిన తర్వాత, వికెట్లు అన్నీ పడిన తర్వాత కూడా మీకు అప్పుడు వచ్చారు కెప్టెన్ రషీద్ ఖాన్ అండ్ రబాడా, ఇద్దరు కూడా చాలా థ్రెటన్ చేశారు. వాళ్ళు ఒకరు 4లు కొడితే ఒకరు 6లు కొట్టి డెఫినెట్గా, ఎందుకంటే దే కెన్ బ్యాట్, బోత్ ఆఫ్ దెమ్ కెన్ బ్యాట్. సో వాళ్ళిద్దరూ చాలా థ్రెటన్ చేశారు. 17th ఓవర్ రవి బిష్ణోయ్ వేస్తే దాంట్లో 10 runs వచ్చినాయి. 18th ఓవర్ సందీప్ శర్మ వేస్తే దాంట్లో 15 runs వచ్చినాయి. సో ఒక్కసారిగా మ్యాచ్ టిల్ట్ అయిపోయింది. సో లాస్ట్ ఓవర్స్లో 15 runs కావాలి. ఆ స్టేజ్లో
మీకు డెఫినెట్గా గుజరాత్ గెలిచే అవకాశం కనిపించింది. కానీ జోఫ్రా ఆర్చర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఆ 19th ఓవర్ చాలా బాగా వేసాడు జోఫ్రా ఆర్చర్. మామూలుగా కొన్నిసార్లు ఈ గోస్ ఫర్ రన్స్, కానీ ఇట్ వాస్ వెరీ యాక్యురేట్. ఈ కెప్ట్ ఇట్ ఇన్ ద రైట్ ఏరియాస్ ద బాల్ అండ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. యార్కర్స్ ట్రై చేశాడు, దాంట్లో కూడా వెరైటీ మెయింటైన్ చేశాడు. సో హీ వాజ్ వెరీ ఎక్సెప్షన్. దానివల్ల 11 రన్స్ అవసరమైనాయి లాస్ట్ ఓవర్. ఒక్క బౌండరీ కూడా రాని పరిస్థితి. లాస్ట్ 2 ఓవర్స్లో ఒక బౌండరీ కూడా రాలేదు. ఆ 11 రన్స్కి వాళ్ళకి నాండే బర్గర్ ఛాయిస్ ఉంది, సందీప్ శర్మ ఛాయిస్ ఉంది. నాండే బర్గర్ హ్యాస్ ఎక్స్ట్రా పేస్, 145 వేయగలడు, కానీ అంత యాక్యురేట్ కాదు. సందీప్ శర్మ లాస్ట్ ఓవర్ బాగా వేస్తాడు, గతంలో కూడా వేశాడు, కానీ ఈ మ్యాచ్లో అతను వెన్ ఫర్ రన్స్ అంత అతని కాన్ఫిడెన్స్ లేదు. తుషార్ దేశ్పాండేని ఈ మ్యాచ్లోకి తీసుకొచ్చారు రాజస్థాన్ రాయల్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రిజేష్ శర్మ. బ్రిజేష్ శర్మ లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఇంప్రెస్ చేయలేదు. సో తుషార్ దేశ్పాండే చెన్నై గతంలో 2 సీజన్ల క్రితం చాలా మంచి బౌలింగ్ చేసినవాడు. సో తుషార్ దేశ్పాండే డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్, యార్కర్స్ వేస్తాడు, అతనికి ఇచ్చారు. సో రైట్ డెసిషన్ అది అతనికి ఇవ్వడం. సో తుషార్ దేశ్పాండే బౌల్డ్ బ్యూటిఫుల్. ఫస్ట్ బాల్ ఒక రబాడే లెఫ్ట్ హ్యాండర్కి ఒక వైడ్ యార్కర్ ట్రై చేసి అది వైడ్ వెళ్ళింది, అది మినహా తర్వాత బౌల్డ్ బ్యూటిఫుల్ యార్కర్స్. ఒక్క బాల్ కొంచెం ఫుల్ టాస్ అయింది, లో ఫుల్ టాస్ అయింది, దాన్ని రషీద్ ఖాన్ క్యాచ్ చేసుకోలేకపోయాడు. బట్ ఈ ట్రైడ్ యార్కర్స్ అండ్ ఈ నెయిల్ దమ్ పర్ఫెక్ట్లీ. సో అతను లాస్ట్ ఓవర్లో 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. రషీద్ ఖాన్ వికెట్ కూడా తీశాడు. జోఫ్రా ఆర్చర్ మంచి క్యాచ్ పట్టాడు. అంతకుముందు మరొక క్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ కూడా అతను పట్టాడు, చాలా మంచి క్యాచ్ పట్టాడు. ఇది ఇంకా ఎక్సెప్షనల్ క్యాచ్, ఎందుకంటే చాలా రన్నింగ్ చేసుకుంటూ క్రాస్గా రన్ చేసుకుంటూ వచ్చి పట్టాల్సిన క్యాచ్ అది. అది వదిలి బౌండరీ వెళ్ళిపోయి ఉండేది. ఒకవేళ అతను మిస్ అయ్యే చేయి జారిన బౌండరీ వెళ్ళిపోయేది, లేకపోతే అప్పుడు రషీద్ ఖాన్ ఉంటే అది వేరే ఉండేది ఆ పరిస్థితి. రషీద్ ఖాన్ ఉండుంటే లాస్ట్ బాల్కి. సో అది ఆ క్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఆ ఓవర్ వేయడం చాలా ఇంపార్టెంట్ బై తుషార్ దేశ్పాండే. సో దే హెల్డ్ ద నర్వ్. లాస్ట్లో టెన్షన్ క్రియేట్ అయినా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు రాజస్థాన్ రాయల్స్. దే ఆర్ థరోలీ డిజర్వింగ్ విన్నర్స్. ముఖ్యంగా పాజిటివ్ ఇంటెంట్తో ముందుగా బ్యాటింగ్ చేయడం, తర్వాత వాళ్ళ బౌలర్స్ వాళ్ళ బౌలింగ్ చాలా అనుకున్న దానికంటే బౌలింగ్ వీక్ అని అనుకున్నాం మనం. జడేజా వెంట్ ఫర్ రన్స్ 25 రన్స్ ఇచ్చాడు 2 ఓవర్స్లోనే. బ్యాటింగ్లో కూడా లాస్ట్లో వచ్చాడు, అతను ఒక 4 కొట్టాడు, కానీ ఇట్ వాజ్ బ్యాటింగ్ టూ లేట్. నెంబర్ 7 మై నాట్ బి ద రైట్ పొజిషన్ ఫర్ హిమ్. ఎనీవే రాజస్థాన్ రాయల్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. గుజరాత్కి డిసప్పాయింట్మెంట్, కానీ వాళ్ళు అంత డిస్గ్రేస్ ఏం లేదు, వాళ్ళు బాగానే ఫైట్ చేశారు. వితౌట్ శుభ్మన్ గిల్ వాళ్ళు చాలా ఫైట్ చేశారని చెప్పాలి. సో ఇట్ వాస్ థ్రిల్లర్ ఆల్ ద వే. అంటే చాలా ఈ సాటర్డే ఈవినింగ్ రోజు మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఈ మ్యాచ్.